ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువెల్లాడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి క్షీణించింది. ఈ ఒక్కరోజే ఏకంగా 48 పైసలు దిగజారి మునుపెన్నడూ లేని విధంగా 83.61 వద్ద నిలిచింది. వరుస నష్టాల నుంచి కాస్త కోలుకునేలోపే మళ్లీ భారీ నష్టాన్ని చవిచూసింది. 8 రోజుల పాటు ఏకదాటిగా దిగజారిన రూపాయి మారకం విలువ గురువారం 6 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే డాలర్ ముందు నిలబడలేక తిరిగి 48 పైసలు కోల్పోయింది. ఒకానొక దశలోనైతే 52 పైసలు నష్టపోయి 83.65 వద్దకు దిగి ఆల్ టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో దేశం నుంచి తరలిపోతోన్న విదేశీ పెట్టుబడులు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయన్న అభిప్రాయాలు ఫారెక్స్ ట్రేడర్ల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. కాగా గత ఏడాది డిసెంబర్ 13న డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.40 స్థాయిని చేరి జీవనకాల కనిష్టాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయిని దాటి రూపీ నష్టాలను మూటగట్టుకుంది. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో ట్రేడ్ అయి ఆకట్టుకున్న రూపీ సమయం గడుస్తున్న కొద్దీ పతనం దిశగానే పయనించింది. ఇదిలా ఉంటే రూపాయి విలువ ఇలాగే పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది అన్న ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే వస్తు ఉత్పత్తులు, సేవలు ఖరీదవుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీయగలవంటున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతోన్న ఆర్బీఐ మరికొంతకాలం కోతల జోలికి పోదని, అప్పుడు రుణభారం పెరిగి అన్ని రంగాలు కుదేలవుతాయన్న అంచనాలు ఉన్నాయి.